జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మావయ్య, సంగీత్ కోసం అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. ఇంకేరా, అందరిని అక్కడ రమ్మని అనౌన్స్ చేయి. మినిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అమ్మాయి అసలే కనిపించట్లేదు. మీ ఇంటి శుభకార్యానికి మీ అమ్మాయి లేకపోవడం ఏంటి సార్? కనీసం సంగీత్కైనా పిలవకపోయారు. రూపా నా కోసం బయటికి వెళ్ళిందని తెలిస్తే అమ్మో. ఇక్కడే ఎక్కడ ఉండాలి. పింకీ, అక్కను చూసావా? చాలాసేపటి నుంచి అక్క నాకు కనిపించలేదు అత్తయ్య. చాలాసేపటి నుంచి నాకు కూడా కనిపించలేదు మమ్మీ. రాజుతోనే బయటకు పోయిందని చెప్తే ఉత్తి పుణ్యానికి రాజుకి బ్యాడ్ నేమ్ అవుతుందో ఏందో అర్థం కావట్లేదు. చెప్పాలనా వద్దా? సుమా, పెళ్లిలో అందరితో పాటు తను ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళింది? రూపా, దొరికావే. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే నువ్వు రాజుగాడి చేయి పట్టుకుని మరీ బయటికెళ్తావా? దీపక్, నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి వెతకండిరా. సరే మమ్మీ. ఇదేనా ఇల్లు? దీప్తి చెప్పిన అడ్రస్ ఇదే. సరే అమ్మాయి గారు, మీరు కారులో కూర్చోండి, నేను వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తాను. వీల్లేదు, నేను కూడా వస్తాను. నేను లేకుండా వెళ్ళి క్షేమంగా తిరిగొద్దామనే. మీరుంటేనే నేను సేఫ్గా తిరిగి వస్తానా? మరి ఏదైనా మాట్లాడాలంటే దబాయించి మాట్లాడగలవా? నీకన్నా నాకే నోరెక్కువ. మిస్టర్ రైస్ పీస్. అదైతే నిజమే అమ్మాయి గారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా మీరు నన్ను ఆడుకోవడం అవసరం అమ్మాయి గారు. కరెక్టే, పద వెళ్దాం. అమ్మాయి గారు మళ్ళీ ఏవైంది? ఇలాంటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మన ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఇటువంటి సలహాలు బాగానే ఇస్తావు. ఇదిగో, పద పద. ఇదేంటి డోర్ లాక్ చేసింది? అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. ఇలాంటప్పుడు కూడా బుర్ర ఉపయోగించాలి. ఒక్క నిమిషం. నువ్వు అట్టెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వెళ్ళు. నన్ను కాదని ఆ దీప్తి ఎవరినో పెళ్లి చేసుకుంటుందా? ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. రాత్రిలోగా తిరిగొచ్చిందంటే సరే, నాతో పెళ్లి కొప్పుకుంటే ఓకే, లేదంటే పొద్దున్నే వెళ్ళి నా దగ్గరున్న అన్ని ప్రూఫ్స్ బయటపెట్టి ఆ పెళ్ళే చెడగొడతాను. ఫంక్షన్కి రెడీ అవుతున్నట్టుంది, వచ్చేస్తుంది. మావయ్య, రూప కనిపించట్లేదు. రాజుకు చెప్పు. రాజు కూడా ఎక్కడ కనిపించట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.